ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 17వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సీసు, సేసో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 17వ తేదీ ఆదివారం నాడు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, వ్యయస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో డబ్బుకు సంబంధించిన వ్యవహారాలన్నింటిలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆదాయం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున అంతంత మాత్రంగానే ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాల్లో కానీ మీరు చేపట్టిన పనుల్లో కానీ అనుకూలతలు అనేవి చాలా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే అంతంత మాత్రంగానే ఉంటుంది. అందువల్ల ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు భంగపడటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు మీరు చేసే పనుల్లో కానీ మీరు నడిపిస్తున్న వ్యవహారాల్లో కానీ చాలా చిత్తశుద్ధిగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. పట్టుదలగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆటంకాలు, సమస్యలు అనేవి చాలా సర్వసాధారణంగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇబ్బందులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీరు అంత కష్టపడినప్పటికీ కూడా దాని యొక్క ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే రావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు మీ ఎక్స్పెక్టేషన్స్కి విరుద్ధంగా ఫలితాలు రావటం వల్ల మీరు కొంచెం భంగపాటు పడతారు. ఆందోళనకి గురవుతారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో కూడా ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్య విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు నిర్లక్ష్యం చేయకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు, దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు బయట ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. బయట ఆహార పానీయాలు ఏదైనా సరే మీరు దాన్ని విసర్జించడం, అవాయిడ్ చేయటం మంచిది. అలాగే మీరు ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు మీ శుచి శుభ్రత కలిగిన వాతావరణంలో తయారు చేసిన పదార్థాలని, పానీయాలు మాత్రమే మీరు కూడా తీసుకెళ్ళటం అనేది, అవి స్వీకరించడం అనేది చాలా వరకు మంచి చేస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖర్చుల విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దేనికి ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి, ఏది అవసరం కూడదు అనే విషయాన్ని మీరు తెలుసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ బంధువుల నుంచి కానీ, మిత్రుల నుంచి కానీ అవమానాలు ఎదుర్కోవడానికి, నిందలు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ఏ విషయాలతో సంబంధం లేకపోయినా, ఏ పనులతో సంబంధం లేకపోయినా మిమ్మల్ని టార్గెట్ చేసి, ఈర్ష్యా ద్వేషాలతో మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా మిమ్మల్ని అవమానించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఇతరులు అవమానించారని మీరు కామ్గా ఉండిపోండి. అంతేగాని వాళ్ళు ఒక మాట అన్నారని మీరు కూడా ఒక 4 మాటలు అంటే అక్కడ రప్చర్ అవుతుంది. అందువల్ల ప్రతిదీ కూడా
ప్రతి విషయాన్ని కూడా మీరు పాజిటివ్గా తీసుకుని మౌనంగా ఉండిపోతే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే బంధువులు కూడా మిమ్మల్ని విపరీతంగా ద్వేషించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క అభివృద్ధిని చూసి, మీ యొక్క డెవలప్మెంట్ని చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే మీ బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఏదో కారణం చొప్పున, కారణం లేకుండానే మిమ్మల్ని ద్వేషిస్తారు. ఎందుకంటే ఈర్ష్య అలా ఏడిపిస్తుంది. ఈర్ష్య ద్వేషాలనేవి అలా ఏడిపిస్తాయి. అందువల్ల ఆ ఈర్ష్యతో ఏదో విధంగా మీకు వంకలు పెట్టడం, ఏదో విధంగా మీకు పొలలు పెట్టడం, ఏదో విధంగా మీ యొక్క అభివృద్ధికి ఆటంకాలు కలిగించడం లాంటి పనులు చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలే కుంభరాశి వాళ్ళకి చుట్టూ కూడా శత్రువులే ఉంటారు. వాళ్ళకి ఈర్ష్య, వాళ్ళ యొక్క ఉన్నతి పట్ల, వాళ్ళ యొక్క బిహేవియర్ పట్ల ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాగే ఇప్పుడు కూడా డిసెంబర్ 17వ తేదీన కూడా గ్రహస్థితి అలాగే ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. డబ్బులు కూడా మీకు అంతంత మాత్రంగానే వస్తాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా డబ్బులు మీకు అందుబాటులోకి రావు. మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఆదాయం పెరగదు. దానివల్ల ఏంటంటే కొంచెం మీరు మనస్తాపానికి గురవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఖర్చులు మాత్రం యథావిధిగా మీకు పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే చేస్తున్న ప్రతి పనిలో కూడా ఏదో ఒక రకమైన ఆటంకమో, ఏదో ఒక రకమైన ఇబ్బందో, ఏదో ఒక రకమైన సమస్య రావటం వల్ల మీరు కొంచెం చాలా వరకు మానసికంగా ఆందోళన చెందడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఒక విధంగా వైరాగ్య భావన కూడా కలుగుతుంది. ఎంత చేస్తున్నా ఇంతే కదా, ఎంత కష్టపడినా ఇంతే కదా అనే ఒక రకమైన నిర్లక్ష్య భావం వచ్చి సోమరితనం కూడా పెరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే సజ్జనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా ప్రయాణాల్లో కానీ, లేకపోతే ఇతరత్ర వాహనాలు నడిపేటప్పుడు కానీ, ఇతరత్ర ఎలాంటి వ్యవహారాల్లో అయినా కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రయాణాల్లో మీ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ విలువైన వస్తువులను మీరు జాగ్రత్తగా భద్రంగా దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ ఇంట్లో కూడా మీ యొక్క విలువైన వస్తువుల పట్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అవి చోరీకి గురయ్యే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా నెగిటివ్ ఫలితాలు రావటం వల్ల, వ్యతిరేకమైన ఫలితాలు అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ విరుద్ధంగా ఫలితాలు జరగటం వల్ల ఏంటంటే మీరు ప్రతి పనిని కూడా నిర్లక్ష్యంగా, అంటే ఒక రకమైన ఆందోళనతో దాన్ని వాయిదా వేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులు మీ పనులు ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకండి. బద్ధకాన్ని మీరు దూరం పెట్టండి. మీ పనులు ఏవి కూడా వాయిదా వేయకండి. చిత్తశుద్ధితో, దైవనామస్మరణతో మీరు ముందుకు వెళ్ళి ఆత్మవిశ్వాసంతో మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ యొక్క పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. అలాగే మీరు మీ యొక్క తోటి ఉద్యోగుల వల్ల కానీ, లేకపోతే ఇతర పై అధికారుల వల్ల కానీ మాట పడే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల మాట పడకుండా ఉండడానికి మీరు మీ పనుల్లో నిబద్ధతను పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసంతో మీకు ఇచ్చిన పనిని పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నిబద్ధం పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. పట్టుదలగా మీ పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ రోజున అంతంత మాత్రంగానే ఉంటుంది. అందువల్ల వ్యాపారస్తులు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పెక్యులేషన్ వద్దు, అంటే ఓవర్గా ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. మీరు పెట్టిన పెట్టుబడికి ఓవర్గా ఎక్స్పెక్టేషన్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు ఇబ్బందుల పాలవుతారు, భంగపాటు తప్పదన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఉన్న వ్యాపారాలనే మీరు నడుపుకుంటే వెళ్ళండి. అయితే పెట్టుబడులు కూడా మీరు ఎక్కువగా పెట్టకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆదాయానికి సంబంధించి కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అంతంత మాత్రంగానే ఉంటుంది. మీ అవసరాలకి ఖర్చుల నిమిత్తం మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఆదాయం మాత్రం మీకు రాదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున లేకపోతే ఈ భూ సంబంధమైన వ్యవహారాల్లో కానీ, లేకపోతే గృహ నిర్మాణాల వ్యవహారాల్లో కానీ, ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కానీ, ఇలాంటి వ్యవహారాల్లో అన్నిటిలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 1కి 4 సార్లు ఆలోచించాలి. 1కి 4 సార్లు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఆయా భూ సంబంధమైన వ్యవహారాల్లో కానీ, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కానీ
ఈ గృహ నిర్మాణాల వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ నష్టాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల వల్ల కూడా మీకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి వల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళన చెందే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ పార్ట్నర్స్ ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ పార్ట్నర్స్ ఆరోగ్యం విషయంలో కూడా మీరు ఆందోళన చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల మొత్తమే చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 17వ తేదీన అంత అనుకూలమైన పరిస్థితులు కనిపించట్లేదు. అయినప్పటికీ కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆత్మబలంతో మీరు కనుక మీ పనులు కనుక చేసుకుంటూ పోతే చాలా వరకు మీకు సాంత్వన లభిస్తుంది, సానుకూల ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి. సో మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సూర్య అష్టకాన్ని మీరు పఠించండి. అలాగే సూర్య నమస్కారాలు చేయండి, ఆది చౌర్యాన్ని పఠించండి. దీనివల్ల ఏంటంటే మీలో ఒక రకమైన శక్తి జనరేట్ అయ్యి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో మీరు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి, ఉత్సాహంగా పనిచేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.